మోర్ దాన్ 70% ఆఫ్ ద ఉమెన్ అనేమిక్ ఇన్ ఇండియా. అంటే వాట్ ఈస్ అనేమిక్, అసలు దాని గురించి ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనీమియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ బి అసోసియేటెడ్ విత్ ఇట్. అండ్ ఈ స్టేటస్ లో వాళ్ళు ఇప్పుడు ప్యూబర్టీలోకి ఎంటర్ అవుతారు అమ్మాయిలు వచ్చేసి, వాళ్ళకి లేనిపోని ఇష్యూస్ వస్తాయి. పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటది, పాపం గ్రోత్ ఉండదు, స్టామినా ఉండదు. మళ్ళీ అదే హెల్త్ స్టేటస్ లో వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తారు. అట్లా పెళ్లిళ్ళు చేసేసరికి మళ్ళీ అక్కడ అనీమియానే. ఓకే, ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇట్ కాజెస్ ఎ స్టేట్ ఆఫ్ హిమోడైల్యూషన్. అంటే నీ బ్లడ్ ని పల్చగా చేసి క్వాంటిటీ పెంచి బేబీకి పంపించాలి. సో ఇంకా నీ అనీమియా పెరుగుతుంది. ఎందుకు అనీమియా ఉంటుంది? మనం తింటున్నాము, తినాల్సింది తినట్లేదు, రైట్ న్యూట్రిషన్ లేదు. మనం ఎంతసేపు ఏమనుకుంటాం, తినడం అంటే ఇంత అన్నం తిన్నామా, రొట్టెలు తిన్నామా ఇదే అనుకుంటాము. కానీ కాదు, తినాల్సినవి తినండి. మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ అవ్వాలి. అది అక్కడ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. సో ప్రతి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఆర్ వాళ్ళ టీచర్స్ దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. నువ్వు ఎంతసేపు పొద్దున్న లేస్తే సైన్స్ చెప్పామా, మ్యాథ్స్ చెప్పామా అని స్కూల్లో చూడకండి. ఇప్పుడు స్కూల్స్ లో కొంచెం టేక్ కేర్ చేస్తున్నారు. స్టిల్ యూ హ్యావ్ టు సీ ద టీచర్ షుడ్ ఫైండ్ అవుట్, ఈ అమ్మాయి పేల్ గా కనిపిస్తుందా, ఈ అమ్మాయి వీక్ గా కనిపిస్తుందా, మాల్ నరిష్డ్ గా కనిపిస్తుందా. యూ టెల్ దేర్ పేరెంట్స్. అండ్ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. పిల్లలు స్నాక్స్ అంటే ఏం తింటారు, ఫ్రూట్స్ తినట్లేదు, కుర్కురేనో చిప్సో తింటున్నారు. వాళ్ళకి చెప్పండి, పిల్లలకి మీరు స్కూల్లో ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేయండి, పేరెంట్స్ కి చెప్పండి. సో ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత ఎర్లీగా వీ కెన్ ట్రీట్ ఇట్ అండ్ వీ కెన్ సెండ్ దెమ్ టు ద ప్రెగ్నెన్సీ ఫేజ్ ఆర్ అడాలసెంట్ అడల్ట్ ఫేజ్ లోకి మనం హెల్తీగా పంపిస్తాం.